ప్రపంచంలో ఉన్న నా తెలుగు ప్రజలందరికీ నేను ఈరోజు నా సెల్ఫీ వీడియో చేసి మీ అందరికీ ప్రజెంట్ చేస్తున్నాను. 3-4 డేస్ నుంచి చూస్తున్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో నా మీద జరిగిన అఘాయిత్యానికి ఆల్ మీడియాస్లో మీరు చూస్తున్నారు. నా యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, నా యాక్టివిటీస్ ఎలా ఉంటాయి. నేను ఒక ఫిలిం స్టార్ని. ఎన్నిసార్లు చెప్పినా నేను ఎన్ని చేశాను ఏమిటి అనే దానికంటే నా పేరెంట్స్ నాకు ఈ జన్మనిచ్చిన తర్వాత దాన్ని మంచిగా సార్థకతం చేసుకున్నానే కానీ ఎప్పుడో ఒక బ్యాడ్ వేలో నేను పోలేదు. మీ అందరి సమక్షంలో, ప్రజలందరి సమక్షంలో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు గారిని నేను ఒకటి అడగాలని అనుకుంటున్నాను. నేను ఏ తప్పు చేస్తే మీకు నాకు ఎలాంటి ఏమైనా కన్వర్సేషన్ ఏమైనా ఉందా, లేకపోతే ఎటువంటి సంబంధాలైనా ఉన్నాయా, లేకపోతే మీ దగ్గర ఏమైనా నేను ల్యాండ్ కొన్నానా, ఏదీ లేని దీనిలో నన్ను ఒక ఆడపిల్లని, ఏ తల్లికి బిడ్డ అయినా ఆడబిడ్డే, అలాంటి నన్ను ఒక నడి రోడ్డు మీద చంపించాలని ప్లాన్ చేశారు. అది ఎందుకు, మీ ఆలోచనలేక అది ఎందుకు వచ్చింది అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఒక కార్పొరేట్ రేంజ్ చెప్తున్నారు, మీ పొజిషన్ కానీ ఇది కానీ. రియల్లీ ఐ డోంట్ నో. నాకైతే నిజంగా మీ గురించి నాకు తెలీదు. ఓన్లీ నన్ను నేను ఒక కళామ తల్లిని నమ్ముకొని వచ్చాను. కళామ తల్లిలో నా ప్రొఫెషన్లో నేను ఎలా ఉన్నాను అన్నంతవరకే నాకు తెలిసి తప్ప నా పర్సనల్ లైఫ్, నా జీవితం, నా ఫ్యామిలీ అంతవరకే. సో అందువల్ల మీరు ఆ రేంజ్లో ఉన్నారు అనేది మొన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు తెలిసింది. సో అలాంటి రేంజ్లో ఉన్న మీరు ఇంత చీపిగా ఒక ఆడపిల్లని ఒక నడి రోడ్డు మీద నరికించాలి అని అనుకున్నారు, చంపించాలనుకున్నారు అని అంటే ఇది ఎంత దారుణం. అంటే ఇది నా మీద అటాక్, కానీ తను మగపిల్లాడు కాబట్టి, నా బ్రదరు వాడు ఫేస్ చేసాడు కాబట్టి వాడికి ఎక్కువగా తగిలేసాయి. మీ అందరి ముందు నేను చూపించలేంది, చెప్పలేంది ఒకటండి. నా మొత్తం డ్రెస్ రిమూవ్ చేసేసేటప్పుడు మొత్తం ఈ సైడ్ నుంచి నా స్కిన్ మొత్తం రెడ్డిష్గా అయిపోయి ఇప్పుడు అంతా బ్లాకిష్ అయ్యి ఉన్నది. నేను దీన్ని ప్రూవ్ చేయటందుకంటే నేను బట్టలు రిమూవ్ చేసి నేను చూపించగలగాలి అంతే. సో అలాగే పోలీస్ స్టేషన్లోను కూడా నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను, అంటే నేను ఒక కంప్లైంట్ రాసిస్తాను అని అంటే ఆ రోజైతే నేను రాయలేని పొజిషన్లో ఉన్నాను, అంత టెన్షన్లో ఉన్నాను. సో దానికి ఆ రోజు కూడా నేను అడగడం జరిగింది, లేదు మీ ఇద్దరూ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నారు కాబట్టి దీనికి అక్కర్లేదండి అని పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. అలాగే ఫ్రైడే కూడా నేను వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా సరే అక్కర్లేదండి, ఇందులో మొత్తం మ్యాటరు మీది మీ బ్రదర్ది వచ్చింది కాబట్టి సో దీనికి మీరు మళ్ళీ సపరేట్గా మెన్షన్ చెయ్యక్కర్లేదు అనేది నాకు అనిపించిందండి. మీ ప్రజలకి నేను చెప్తున్నానండి, ఈ కేసుని ఏమైనా పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో దీన్ని అక్కడ అలా చేశారా ఏమిటి అనేది అయితే నాకు తెలీదు. వీటిలో నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి పోలీస్ స్టేషన్లు వీటికి కంప్లైంట్లు అంటే ఎలా ఉంటాయి ఏమిటి అనేది నాకు వీటి గురించి తెలియదు కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. మీ సమక్షంలో, ప్రజల సమక్షంలో ఈ వీడియో చేసి చెప్తున్నాను కాబట్టి. సో ఇంకోటి నేను శ్రీధర్ రావు గారిని ఏమని అడగాలని అనుకుంటున్నానంటే, ఓకే మీకు నాకు ఎందుకు వస్తుంది, మీ దగ్గర నేను కొనలేదు, మీతో నాకు ఎలాంటి లావాదేవీలు లేవు. ఓకే, సో నేను 2003లో FCI లేఅవుట్లో నేను కొనుక్కున్నాను, మీరు 2014 నుంచి కొనుక్కున్నారు. ఓకే, దట్స్ గుడ్ అండి. మీరు ఎన్ని కొనుక్కుంటున్నారు, ఏం కొనుక్కుంటున్నారని నాకు సంబంధం లేదు. నాది కొనుక్కున్నానా, నాది సెక్యూరిటీగా ఉంచుకున్నానా అన్నంత వరకే నేను ఆలోచిస్తానే తప్ప మీ గురించి నా ప్లాట్ నెంబర్ 144 అండి. నేను దీని గురించి అతని గురించి అతని లైఫ్లోకి నేను ఎందుకు వెళ్తాను, నేను అసలు వెళ్ళను కదా. ఓకే, సో నేను ఒకసారి నా సైట్లోకి విజిట్ చేసినప్పుడు శ్రీధర్ రావు గారు మీరు దానిలోని బాత్రూమ్లు కట్టడం జరిగితే అక్కడ ఎవరిని అడగాలో ఏం అడగాలో కూడా నాకు తెలియక
పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ సేమ్ బాధితుడు ఇంకొక వ్యక్తి నాకు చెప్పారు. సో ఇలాగా లేదమ్మా, మాది కూడా అలానే చేశారు, అది శ్రీధర్ రావు గారి పని ఆ బాత్రూంలో అవి కట్టేయటము అని చెప్పిన తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, కంప్లైంట్తో అయిపోయింది. ఆ కంప్లైంట్ ఇచ్చి నేను బయటకు వస్తున్నప్పుడు ఇదంతా ఆల్రెడీ నేను చాలా మొత్తం ఆల్ మీడియా మిత్రులతో ఛానల్తో పంచుకోవడం జరిగింది. సో ఓకే, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత మీ గురించి అంటే మీ గురించి అని కాదు, ఇన్ జనరల్ నేను ఒక వర్డ్ యూజ్ చేశాను. దాని బిఫోర్ ఏంటంటే నయీం అనే అంటే అతను అలాంటి నయీంని ఎందుకు ఎన్కౌంటర్ చేశారో కూడా నాకు తెలియదు. ఒక చెడు దీనిలో ఒక చెడు ఉంది, ఇలాంటి మనిషి భూమి మీద ఉండకూడదు అని అనుకొని ఒక ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకొని దీన్ని ఒక డిపార్ట్మెంట్, ఎందుకంటే ఒక రక్షకులుగా ఉంటూ ప్రజలకు రక్షకులుగా ఉంటూ ఎంతో కష్టపడి చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా అవుతూ ఉంటారు. సో వాళ్ళ డిసిషన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ డిసిషన్ తీసుకొని అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అలాగే ఒక అమాయకురాలైన ఆడపిల్లని కాల్చి చంపిస్తే ఏంటి, రమ్మిశ్రీని నడి రోడ్డు మీద నరికిస్తే ఏమిటి, ఏదైనా ఒకటే. ఆడపిల్ల అది మగాడికైనా తప్పే, ఆడపిల్లకైనా తప్పే. బట్ ఈ సమాజంలో ఇప్పుడు గౌరవించబడుతున్న ఒక ఆడపిల్లకి ఇంత విలువలిస్తున్న ఈ సమాజంలో ఒక ఆడపిల్లకి ఆ రోజు డాక్టర్ని రేప్ చేసి కాల్చేసి చంపేస్తే ఆ పిల్లలకి మరణ శిక్ష లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఎంతమందో తయారైపోతారు ఈ సమాజంలోనని చెప్పి సో వాళ్ళని ఎన్కౌంటర్ జరిగింది. ఆ సిచ్యువేషన్ నేను చూశాను కాబట్టి మీ మీద ఎలిగేషన్స్ నాకు ముందు రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి టీవీలో బ్రేకింగ్ న్యూస్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నేను అది చూసి ఓహో శ్రీధర్ రావు అంటే అప్పటికీ కూడా మీరేంటో నాకు తెలియదు, శ్రీధర్ రావు గారు ఎవరు అనేది నాకు తెలియదు. సో ఏంటి ఇతని మీద ఇలాంటివి వస్తున్నాయంటే మీడియా మిత్రులు నా దగ్గరికి వచ్చి లేదండి మీరు శ్రీధర్ రావు గురించి మీ ల్యాండ్ కూడా అతను ఆక్రమించాడని తెలిసింది అక్కడ చెప్పారు, మీరు మాట్లాడాలని అంటే అప్పుడు ఇన్ జనరల్ నేను మాట్లాడాను. ఏం మాట్లాడానంటే ఏమండి మరి వాళ్ళు ఏమి చేస్తే ఎన్కౌంటర్ చేశారు, మరి శ్రీధర్ రావు గారి మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, ఇలాంటి వాళ్ళని ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళని అలా మరి మీరు ఎన్కౌంటర్ చేశారు కదండి, అలా చెయ్యాలండి సమాజంలో ఉంటే అప్పుడు భయం ఉంటుంది, సేఫ్టీగా ఉంటారండి ఆడవాళ్ళు అనే ఒక వర్డ్ యూజ్ చేశానండి. ఇప్పుడు ఈ ప్రజలందరి సమక్షంలో నేను నా రిక్వెస్ట్ ఏమిటంటే ఆ వర్డ్ తప్పైతే శ్రీధర్ రావు గారు దానికి మీరు హట్ అయితే దాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను, క్షమించమని అడుగుతున్నాను, మీ కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడుతున్నానండి. అంటే నేను కిందకి దిగజారో లేకపోతే భయంతోనో నేను చెప్పట్లేదండి. ఒక ప్రాణం విలువ మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ అసలు మీకు చంపే హక్కు లేదు. ఆ భగవంతుడు మాకు మనిషికి పాయస్ పోస్తాడు, ఆ భగవంతుడే తీసుకెళ్ళిపోవాలి. అంతేగాని మీలాంటి వాళ్ళు ఒక మనుషుల్ని వెంటాడి ఆ సంస్కృతి అనేది చాలా 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 తప్పండి. మళ్ళీ నేను దండం పెట్టి అడుగుతున్నానండి, మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాండి. దానికోసమే మీరు గ్రెడ్జి పెట్టుకొని ఈమె ఎప్పుడు దొరికితే ఎక్కడ దొరికితే ఎలా చంపేద్దామా అనే ఒక ఆలోచన ఉంటే మీకు ఆ ఆలోచన సరికాదండి. మీ రేంజ్కి ఓకే, దీని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, అసలు లింక్ ఏమిటి అని అంటే ఎవరో ఇతరులదండి. మీ రేంజ్కి ఓకే రమ్యశ్రీ గారిని ఎప్పటి నుంచో అడుగుతున్నారు అమ్మేమని, అలాగే అందరినీ అడగొచ్చు. 100 కొన్నారంటే ఎవరొకరు అమ్మబెట్టే కదా 100 కొన్నాను అని చెప్తున్నారు. ఓకే, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అమ్ముతారు, అమ్మరు అమ్మకపోతే అప్పుడు ఏం చేయాలండి? ఒక 10 రూపాయలు అటు ఇట్లో కన్విన్స్ చేసి లేదా ఎవరైనా పెద్ద మనుషులతోనో మాట్లాడిపించి లేదమ్మా తను అడుగుతున్నారు చూడమ్మా అని, అలాగే నాట్ ఓన్లీ మీ ఇప్పుడు మీతో సఫర్ అవుతున్న ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఎవరినైనా సరే అంత మంచిగా డిస్కషన్ చేయాలి. లేదు అయినా అమ్మరు, వాళ్ళ జీవితము వాళ్ళ ప్లాను ఏదో ఉంటుంది. నేను అమ్మను అన్నానంటే నా మూవీస్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా సంపాదన ఉండదు. నాకు తెలిసిన విద్య ఓన్లీ సినిమా చెయ్యడం మాత్రమే, నటించడం మాత్రమే నాకు తెలుసు. అందువల్ల ఏమిటంటే ఈ సినిమాలు నాకు ఇంకా ఆపర్చునిటీస్ రానప్పుడు దీన్ని ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ కింద మంచి సెంటర్లో ఉంది, ఇన్కమ్ సోర్స్ కింద నేనే కన్స్ట్రక్షన్ చేసుకోను, లేకపోతే ఇంకోటి ఎవరికైనా ఇచ్చైనా సరే మంత్లీ నాకు ఎంత వస్తే హ్యాపీగా గడిపేస్తాను అని అనుకుని ఎంతోమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎంతోమంది మీ యాక్టర్స్లో చాలామంది రోడ్డున పడ్డారమ్మా, సరి అయిన ప్లాన్ లేక, సరి అయిన జాగ్రత్త లేక అనేది. అందులో నేను ఉండడం తప్ప
నేనని కాదు, ఏ ఫ్యామిలీ ఉండడమైనా తప్ప కాదు. అలాగే ఏమిటంటే మా ప్లాన్లో మీరు ఒకవేళ మీకు అమ్మనప్పుడు మీరు ఓకే అమ్మ మీరు 10 మంది అమ్మరా, 15 మంది అమ్మరా, ఇగో మీకు ఈ పక్కన ఇచ్చేస్తున్నాను, నాకు ఈ కన్వీనియంట్ ఉంది, లేదా ఈ పక్కన నాకు ఉంది కాబట్టి మీరు అటు వెళ్ళిపోండి అని ఎవరితోనైనా పెద్దవాళ్ళతో కానీ ఎవరితోనైనా ఎప్పుడైనా మాట్లాడిపించారా శ్రీధర్రావు గారు? ఇది ఎంత తప్పండి, ఇది ఎంత పాపం. మీ రేంజ్కి చిన్న పిల్లలు ఉంటారు కదండి, 5 years పిల్లలు లేదా 3 years పిల్లలు లాలిపప్పు కొనలేదనో లేకపోతే ఇంకోటనో వాళ్ళ అమ్మ ముద్దులాడలేదనో ఏదో అడుగుతూ ఉంటారు పిల్లలు. ఆ రేంజ్లోనండి ఒక కార్పొరేట్ రేంజ్కి మీ ఆలోచనలతో ఎలా వెళ్ళారండి? ఎలా వెళ్ళారు? ఇదా ఈ సమాజానికి మీరు ఇస్తున్నది ఏమిటి? మీకొక్కరికే 1,00,000 కోట్లు ఉంటే సంపాదించుకోవచ్చండి, అది మీరు క్రమశిక్షణతో సంపాదించుకోండి. ఇలా మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి, మాలాంటి వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళ జీవితాలే మీ కింద కాలు కింద పెట్టి రాసేయాలనుకోవడం అది ఎంత తప్పు శ్రీధర్రావు గారు. మీ ఫ్రెండ్ అనుకోండి, లేకపోతే మీ బిడ్డ అనుకోండి, మీ అక్క చెల్లెలు అనుకోండి, ఏదైనా అనుకోండి, దయచేసి ఒక సమాజంలోనే ఒక మంచి వ్యక్తిగా బ్రతకండి. నేను ప్రాధాయపడుతున్నానండి. కావాలంటే పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే మీ కాలు పట్టుకోవడానికి కూడా నేను రెడీ. ఇలాంటి తప్పుడు ఆలోచనలు మీ బ్రెయిన్లో ఏవైనా ఉంటే ఒక మంచిగా చెప్తున్నానండి. మన 21ని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు విశాఖపట్నం వచ్చి అంటే ఎవ్రీ ఇయర్ ఆయన ప్రజెంట్ చేస్తున్నారు ప్రజలకి ఒక యోగా వాల్యూ ఏంటి, మెడిటేషన్ వాల్యూ ఏమిటి, ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ బయటికి వెళ్ళిపోతాయండి. యోగా అంటే, మెడిటేషన్ అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి, ఒక మంచి ఆలోచనలు వస్తాయండి, ఒక హెల్త్ ఉంటుందండి. వీటన్నిటికి సంబంధించిందే మెడిటేషను, యోగా. సో దీన్ని ప్రజెంట్ చేయడానికి 150 కోట్ల జనాభాకి రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక రాజు ఒక విశాఖపట్నం ఒక రాష్ట్రం పక్కనున్న ఒక మారుమూల ఒక రాష్ట్రానికి వచ్చారు అని అంటే ఎందుకు వచ్చారండి? ఒక మంచిని బోధించడానికి. అంతేగాని మీరు ఒక పాజిటివ్గా ఆలోచించండి అక్కడ జరుగుతున్నది ఏమిటి అనేది. ఆశ ఉండొచ్చండి, కానీ ఇతరులు దాని మీద ఆశపడకూడదు. ఒక అందరంలోకి వెళ్ళాలని ఒక డ్రీమ్ ఉండొచ్చు, ఒక కృషి ఉండొచ్చు. అంతేగాని పేదవాళ్ళండి అందులో ఉన్నవాళ్ళు, ఎంతో పేదవాళ్ళు. ఎప్పుడో 23 సంవత్సరాల క్రితం నేను కొనుక్కున్నాను, లేదా కొందరు 35-30 సంవత్సరాల క్రితం కొనుక్కున్నారు, 40 ఏళ్ళు కూడా క్రితం కొనుక్కుని వెంచర్ వేసినప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారండి అందులోని. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోరికలు ఏముంటాయండి చెప్పండి? ఒక ఆలోచన, దాని మీద ఒక జాగ్రత్త. ఎవరైనా ఈ భూ ప్రపంచం మీద చేసేది డబ్బులు బీరువాళ్ళు దాచుకోరండి. ఒక ఉండటానికి చిన్న ఇల్లుంటే బాగుంటుంది, లేదా ఎక్కడైనా చిన్న భూమి మీద పెట్టుకుంటే ఇన్ ఫ్యూచర్ పెరుగుతుంది, బ్యాంకులో వేసుకుంటే పెరుగుతాయి మనకి ఎప్పటికైనా పనికొస్తాయి, అవసరమైతే పనికొస్తుందని. ఒక ఉమెన్ అండి, నేను పేరు చెప్పనండి, ఏం ఏడ్చిందో తెలుసండి. నాకు పెళ్ళి కావాల్సిన పెళ్ళి ఉందమ్మా, వయసు కూడా అయిపోతుంది, 7-8 సంవత్సరాల నుంచి ఈ FCA లేఅవుట్లో ఉన్న నా బిట్టికి అంటే మధ్యలో రోడ్డు వస్తుందండి, తర్వాతది ఆమెది. సో అది అమ్మేసుకోవాలా లేకపోతే దాని మీద ఏమైనా చేసుకోవాలా? నా భర్త రిటైర్ అయిపోయారండి, పిల్లకి ఏదైనా కొంచెం మంచి సంబంధం చేద్దాము అని అనుకొని దాని మీద ఆశలు పెట్టుకున్నాను. అది ఏమీ అవ్వట్లేదు, నా కూతురు వయసు పెరిగిపోతుంది, మెంటల్ వస్తుందమ్మా, నిద్ర కూడా పట్టట్లేదని ఇలా ఎంతోమంది నా దగ్గర ప్రాధాయపడ్డారండి. ఒక సెలబ్రిటీ తెలి అక్కడికి వెళ్ళాలంటేనే లేఅవుట్లకి భయం వేస్తుంది, ఎప్పుడేం చేస్తారు ఏమిటని. ఎందుకండి మనకిది ఈ కల్చర్ ఏమిటండి శ్రీధర్రావు గారు? మా అందరూ తరపునండి, మీకు తెలియదా మీరు ఎన్ని కొన్నారనేది? మొన్న హైడ్రా దీనిలో మీరు మీ పేపర్లు మీ లాయర్ తీసుకొస్తే 100 తీసుకొచ్చిందండి, 120 కొన్నామంటే 162 ప్లాట్స్ ఉన్నప్పుడు మీరు ఎన్ని కొన్నట్టు? 120 అంటే ఉండివేవి పేపర్స్ అంటే ప్రాసెస్లో ఉన్నాయి సార్ అని లాయర్ చెప్పింది. అంటే 100 కొన్నారు. 100 కొన్నారంటే ఇంకా 62 ఉన్నట్టుగా కదండి అందులో. అంటే అందరూ కుటుంబాలు ఉన్నాయి కదండి అందులోని. ఒక మంచి అండి, పెద్దవాళ్ళు ఉంటారు, మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు, మంచి మనసున్న వాళ్ళు ఉంటారు. ఒకవేళ మేము పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఎవరితోనైనా ఒక రాయబారం లేదండి, అది మనకు కాదు. ఒకటే అండి, మీరు సంజయ్ కన్వెన్షన్ అది మ్యారేజ్ హాల్ ఏదైతే కట్టారో ఆ కట్టిన దాని వైపు మీకు కావాలని అనుకున్నప్పుడు మమ్మల్ని ఇటు పక్క నెట్టేయాలి. ఏదో ఒక పక్క అమ్మము అని అన్నప్పుడు ఇది ఒక పౌరుడిగా, మన ఇండియన్ పౌరుడిగా ఒక బాధ్యత అండి.
అందరివి ఒక నెగిటివ్. ఇప్పుడు నేను కూడా గోండాలంటే డబ్బులు ఇస్తే గోండాలు వస్తారండి. ఏముందండి పాపం, వాళ్ళకి తిండి లేక అలా తయారవుతారో లేకపోతే ఇంకెందుకు తయారవుతారు అనేది నాకు తెలియదు. కానివ్వండి, ఒక రోజుకి 2000 పడిస్తే మన వెనకాతలు రోజంతా తిరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అది సంస్కృతి కాదది. ఇది దయచేసి అర్థం చేసుకోండి. నా మీద ప్రతి క్షణం నాకేంటండి అవసరం ఏంటండి, దేనికంటే నేను బాధపడాలి, ఏమి తప్పు చేశానేనండి. ఎదుటి వాళ్ళు నేను ఎప్పుడు ఏ రోజు బాధ పెట్టుండను. నా కుటుంబం, నా చిన్నప్పటి నుంచి నా కుటుంబం దగ్గర నుంచి సమాజం వరకు నేను అందరికీ ఒక సేవకురాలుగానే నేను చేశాను. నా కుటుంబంలో ఎవరినైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి, నేను ఆమె ఇలా ఫ్యామిలీని ఇలా చేసింది అలాగే చేసింది అనేది. నేను నా ఫ్యామిలీని ఏదైనా కాదనుకొని వచ్చుంటే ఏదైనా చేసి ఉంటే అది సినిమా ఫీల్డ్ మాత్రమే తప్ప నేను ఏ రోజు ఎప్పుడు కొంచెం కూడా నిద్రలో కూడా మర్చిపోయి నెగిటివ్గా ఆలోచించనండి. ఇప్పుడు నేను 1000 మందికి సర్వీస్ ఇస్తున్నాను. నేను అది నా హ్యూమన్ బీయింగ్. చూస్తే అల్లాడిపోతాను. చెట్టులు చూస్తూ చెట్టులు నాటుతాను, పచ్చని చెట్లు మొక్కలు తెస్తాను, ట్రీ గార్డ్స్ వేస్తాను, వాటికి వేసి సెక్యూరిటీ చేస్తుంటాను, నీళ్లు పోయించుతూ ఉంటాను. ఒక 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 సంస్కృతి ఉంది నా బాడీలో, నా మనస్సులో. కానీ ఇంత దారుణంగా నేను చచ్చిపోయి ఉంటే ఏమైంది ఉండే శ్రీధర్ గారు. మేనేజ్ చేసేస్తానని అనుకుంటున్నారు, తప్పు. మనం దేవుడి బిడ్డలమండి. కానీ మీకు ఏదో ఒక రోజు ఆ భగవంతుడు మీకు శిక్ష వేస్తాడు కదండి. కొన్ని ఏదో చెప్తూ ఉంటారు, నాకు చాలని రావు. ఎన్నిట్లో ఎందరినో తిన్న రాంబంధువుని కూడా అంటే ఏదో అవుతుందో ఏదో సంథింగ్ ఉందే నాకు చెప్పడం రాదు. కానీ తప్పు. దయచేసి ఇప్పటికైనా సరే మీరు మంచిగా ఇప్పటి వరకు సంపాదించిన దాన్ని సెక్యూర్ చేసుకోండి, బాగా ఉండండి. ఒక బ్రాండ్ అంటే ఏమిటండి చెప్పండి. 4-5 రోజుల నుంచి మీ గురించి చూస్తున్నది, దీనికి కూడా మీరు ఫీల్ అవ్వకండి. మీరు తప్పు చేశారు కాబట్టి తప్పు చేస్తే శిక్ష ఉండాలి మనిషికి. అందుకే ఈ పోలీస్ స్టేషన్లు, ఈ వ్యవస్థలు ఇవన్నీ తప్పు చేస్తే శిక్ష ఉండాలి. మీరు చేసింది తప్ప కాదనేది మీ అంతరాత్మకు తెలీదా అండి? తెలుసు కదా, దాన్ని సరి చేసుకోవచ్చు కదండి. తప్పు మీద తప్పు ఎందుకు చెయ్యాలండి? మీరు ఎవరి గురించి తప్పుగా మాట్లాడినా తప్పే. ఒక క్రమశిక్షణ లేకుండా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వలేరండి. ఎక్కడో మీరు మాట్లాడుతూ ఉంటారు, చాలామంది మీ గురించి చెప్తూ ఉంటారండి. చంద్రబాబు నాయుడు గారు ఒక లెజెండ్ అయ్యారని అంటే ఆయన కష్టము, ఏ రేంజ్ నుంచి వచ్చారనేది కాదు, ఒక క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణతోనే అయ్యారే తప్ప. అంతేగాని ఇలాంటివి ఇది ఏమిటండి ఇది సంస్కృతి? రోడ్ల మీద వెంటాడి నరికితే నన్ను నరికేస్తారు, ఇంకెవరినో నరుకుంటారు, లేకపోతే ఇంక ముందు ఎవరినో నరుకుతారు. తెలీదా అండి? ఎన్ని రోజులు మేనేజ్ చేసుకుంటారండి? ప్లీజ్ అండి, నేను ఏదైనా తప్పు చేశాను, నేను ఆ అనౌన్స్మెంట్లో అంటే నేను మాట్లాడినప్పుడు నేను చెప్పాను కదా, నేను తప్పు మాట్లాడలేదని నా మనసుకు. ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్స్, మీ అక్కడ మీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అది అక్కడ నేను అప్పటికి ఈ న్యూస్లు చూసి నాకు జరిగిన అన్యాయానికి భయపడిపోయి బాధపడి ఆ బాధలో నేనేం మాట్లాడాను అనేది నాకు తెలియక మాట్లాడలేదండి, తెలిసే మాట్లాడాను. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే అది ఒకవేళ మిమ్మల్ని ఏమైనా నొప్పిస్తే సారీ అడుగుతున్నాను. దయచేసి ఇలాంటి కల్చర్ని మాత్రం వదిలేసుకోండి ప్లీజ్ అండి. శ్రీధర్రావు గారు దయచేసి నన్ను క్షమించండి అని ఫైనల్గా కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది మంచి సంస్కృతి కాదు, మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.